డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరికొన్ని గంటల్లో ఏప్రిల్ సెషన్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయేమో. ఆల్రెడీ 2వ తారీఖు 4వ తారీఖు వీళ్ళకి అడ్మిట్ కార్డ్స్ వచ్చినాయి. ఇక 5వ తారీఖు 6వ తారీఖు 8వ తారీఖు అంటే 5వ తారీఖుని మరి ఈరోజు ఈస్టర్ వచ్చింది కాబట్టి సండే వేరే రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా అఫీషియల్గా అందుకని వాళ్ళు అడ్మిట్ కార్డు కూడా రిలీజ్ చేయటం ఇంకా మరి వీడియోలో ఏంటంటే మనకు జనవరిలో వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయా, జనవరిలో వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి ఒకసారి చూద్దాం. మరి జనవరిలో మనకి ఏ విధంగా ఏ చాప్టర్ నుంచి వచ్చినాయి, మ్యాథమెటిక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, కెమిస్ట్రీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఫిజిక్స్ ఏ టాపిక్స్ నుంచి వచ్చి ఒకసారి రివిజన్ చేసుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. పోయే నష్టం ఏమి లేదు. ఇలాంటి గోల్డెన్ డేస్ మళ్ళీ రావు, మీ లైఫ్లో కూడా రావు. అది గుర్తుపెట్టుకోండి. సార్ మరి 20 సంవత్సరాల క్రితం ఒకసారి చెప్పారు అని మీరు అనుకోవచ్చు. బట్ 10 years మళ్ళీ వచ్చే సమస్యే లేదు. మీరు నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక దాంట్లో మరి సంవత్సరం ఎంసెట్లోనన్నా జాయిన్ అవ్వాలి. మరి జేఈలోనే మిస్ అయిన వాళ్ళు ఎంసెట్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మళ్ళీ జేఈ అవకాశం దాదాపు వచ్చే అవకాశం తక్కువ. అందుకనే ఇవి గోల్డెన్ అవర్స్, గోల్డెన్ డేస్ మీకు కూడా తెలుసు. కాకపోతే ఒకసారి రిమైండ్ చేయడం జరుగుతుంది. మరి ఇది జస్ట్ మనకి జాన్ 2026 మరి షిఫ్ట్ 1 మరి 21st షిఫ్ట్ 1 పేపరు ఫిజిక్స్లో ఎక్కువ మోడర్న్ ఫిజిక్స్ ఇవ్వటం జరిగింది. వేవ్ ఆప్టిక్స్, మూమెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి జస్ట్ రివిజన్ చేద్దాం. జస్ట్ మ్యారథాన్, లాజిక్ గేట్స్, అండ్ గేట్, ఆర్ గేట్, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, సెమీ కండక్టర్ చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి చూసుకోండి. తర్వాత కెమిస్ట్రీలో మనకి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఐసోమెర్పసం ఇవి మరి ఇవన్నీ మీరు ఒకసారి రివిజన్ చేశారా లేదా ఒకసారి చూసుకోండి. ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారు. వెక్టరు, 3D, మ్యాట్రిసెస్, సీక్వెన్స్, సిరీస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సర్కిల్స్, హైపర్బోలా ఈ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్లో వచ్చే అవకాశం ఉంది. మరి షిఫ్ట్ 2 21st షిఫ్ట్ 2 అయితే ఈ విధంగా ఉంది. ఫిజిక్స్లో కానీ ఫోకల్ లెంత్, థర్మోడైనమిక్స్, డైరెక్ట్ ఫార్ములా, విస్కాసిటీ, మరి ఎక్కువగా 12th క్లాస్ మోడరేట్ అడిగాడంట. మరి 11 క్వశ్చన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా రావటం జరిగింది. కెమిస్ట్రీలో అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి అడగటం జరిగింది. ఒకసారి మీకు కూడా తెలుసు, కాకపోతే ఒకసారి మరి నా ధర్మం ప్రకారం మరి ఒకసారి రిమైండ్ చేయడం జరుగుతుంది. పీ బ్లాక్ ఎలిమెంటు, మోల్ కాన్సెప్టు, లిమిటింగ్ రెజెంటు, మాలిక్యులస్, మ్యాగ్నెటిక్ మూమెంటు, ఫార్ములా బేస్డ్ డైరెక్ట్గా అడగటం జరిగింది స్టూడెంట్స్. మరి ఆర్గానిక్, ఐసోమెర్పసం, మరి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, ఎనర్జీ లెవెల్స్ ఈ విధంగా. తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ చాలా ఈజీగా ఇచ్చాడు. ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా చూడండి కొన్ని మిక్స్డ్గా ఎనాలిటికల్గా ఇవ్వటం అయితే ఇక మ్యాథమెటిక్స్ చూస్తే మీకు స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, వెక్టర్, 3D, క్యాలిక్యులస్, డిఫరెన్షియల్, కోఆర్డినేట్, ఎలిప్స్, సర్కిల్, రూలు ఇవన్నీ ఒకసారి చూసుకోండి స్టూడెంట్స్. ఇన్వర్స్ కానీ మరి ట్రిగనోమెట్రీ ఈ విధంగా మ్యాథమెటిక్స్లో క్వశ్చన్స్ రావటం అయితే. మరి 22nd షిఫ్ట్ 1 ఏం అడిగాడు అంటే ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ మోడర్న్ ఫిజిక్స్ కానీ, మ్యాగ్నెటిక్, రే ఆప్టిక్స్ కంపల్సరీ 3 క్వశ్చన్స్ అడిగాడు. థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, మూమెంట్ ఆఫ్ ఎనర్షియా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కైనెటిక్ ఎనర్జీ, ఎర్రర్ అనాలిసిస్, కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి కదా, M1, L1 ఇట్లాంటి మరి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ డైరెక్ట్ రావడం జరిగింది. మరి కెమిస్ట్రీ కూడా ఎక్కువగా ఎన్సీఆర్టీ నుంచి ఇచ్చారంటే మరి స్టేట్మెంట్ బేస్డ్ ఎక్కువగా. ఇప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తాడు, బి స్టేట్మెంట్ ఇస్తాడు, 2 అడుగుతున్నాడు. ఇన్ఆర్గానిక్, మరి సాల్ట్ అనాలిసిస్, పీ బ్లాక్, బయోమాలిక్యులస్, కెమికల్ రియాక్షను, కెమికల్ బాండింగ్, ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి మ్యాథమెటిక్స్ కొద్దిగా టఫ్గానే ఉంటుంది, డోయబుల్, కొద్దిగా లెంతీగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకొని మైండ్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. లెంతీగా ఉంటాయి. మరి ఎక్కువ మ్యాథ్స్లో టైం వేస్ట్ చేయొద్దు. మరి కోఆర్డినేషన్ కానీ, కాంపౌండ్స్, మ్యాట్రిక్స్, హైపర్బోలా ఈజీ, మరి కామిక్ సెక్షను, పారాబోలా ఈ విధంగా క్వశ్చన్స్ రావడం జరిగింది. మనకి 23rd స్టూడెంట్ 22nd షిఫ్ట్ 2 పేపరు రే ఆప్టిక్స్, ఫ్లూయిడ్, రిటేషను, ఎనర్షియల్, లాజిక్ గేట్స్ ఇవన్నీ కూడా అడగడం. ఇది కెమిస్ట్రీలో వెరీ కాన్సెప్టువల్, మోర్ ఫ్రమ్ ఆర్గానిక్, స్టేట్మెంట్ బేస్డ్ ప్రతిదానికి అడిగాడు. ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ, బయోమాలిక్యులస్, మ్యాచ్ ఫాలోయింగ్, కోఆర్డినేషను, డి బ్లాక్ ఎలిమెంట్స్ ఈ విధంగా మరి
జనవరి సెషన్లో అడగటం జరిగింది. పీ బ్లాక్, అయానిక్ బఫర్, ఎంట్రోపీ, కెమికల్ కైనమాటిక్స్. ఇక మ్యాథమెటిక్స్ చూస్తే బయోనామినల్, సీక్వెన్స్, వెక్టర్ 3D, ఇంటిగ్రేషన్, ఫంక్షన్, సెట్స్ అండ్ ప్రాబబుల్. మరి 23rd షిఫ్ట్ 1 మోడర్ డీ బ్రోలీ ఫంక్షన్ అడిగాడంట. రే ఆప్టిక్స్ అడుగుతున్నాడు. ప్రతిదానికి ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ చదివిన వాళ్ళకే ఇవన్నీ తెలుస్తాయి. ఏదైనా చదవని వాళ్ళకి కష్టంగా అన్నట్టు. ఆల్వేస్ ఈజీ పేపర్ ఇచ్చినా వాళ్ళకి చాలా కష్టంగా ఉండదు. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాడికే అది కష్టంగా ఉందా ఈజీగా ఉందా తెలుస్తుంది. ఇక్కడ ఫిజిక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్, మూమెంట్ ఆఫ్ ఎనర్షియా, ఎలక్ట్రోడైనమిక్, ఎలక్ట్రిసిటీ, కరెంటు, మ్యాగ్నెటిజం ఈ విధంగా రావటం జరిగింది. మరి ఈ విధంగా కెమిస్ట్రీలో మోడర్న్ కెమిస్ట్రీ, అయనైజేషన్ ఎనర్జీ, కెమికల్ కైనమాటిక్స్ ఈ విధంగా రావటం. మ్యాథమెటిక్స్ కొద్దిగా మరి లెంతీగా ఈజీ కూడా ఇచ్చారంట. మరి ట్రిగనోమెట్రీ, వెక్టర్ 3D, మ్యాట్రిక్స్, కానిక్ సెక్షన్, సీక్వెన్స్ సిరీస్, మల్టిపుల్ కాన్సెప్ట్. 23rd షిఫ్ట్ 2 పేపర్ చూసినట్టయితే ఇది మరి షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ టఫెస్ట్గా ఉంది. చాలా టఫ్గా ఉంది. ఫ్లూయిడ్ మెకానిక్స్, ఎర్రరు, యూనిట్స్, డైమెన్షన్స్ కంపల్సరీగా అడుగుతున్నారు. విస్కాసిటీ, ప్రిజము, ఆప్టిక్. కెమిస్ట్రీలో మెయిన్ ఏంటంటే మోడల్ స్టేట్మెంట్ బేస్డ్ అడుగుతున్నారు ప్రతి ఒక్క. మరి ఈసారి మరి ఏప్రిల్ సెషన్లో అడుగుతాడో లేదనేది మనకు తెలియదు. మరి ఆర్గానిక్, ఇనార్గానిక్, ఈక్వల్ వెయిటేజీ, బయోమాలిక్యులస్, కోఆర్డినేషన్ కాంపోనెంట్స్, మరి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి వెక్టర్, 3D, మ్యాట్రిసెస్, సీక్వెన్స్ అండ్ మరి 24th షిఫ్ట్ 1 మంచి ఈజియర్ దెన్ 23rd. తర్వాత మోడరేటు, లెంత్, మూమెంట్ ఆఫ్ ఎనర్షియా, మైక్రోస్కోప్, రే ఆప్టిక్స్. ఒకసారి చూసుకోండి. ఒకసారి జస్ట్ మిమ్మల్ని రిమైండ్ చేద్దామని వీడియో చేస్తున్నా. పొటెన్షియోమీటరు, సర్క్యులర్ మోషను, రొటేషను, ఫ్లూయిడ్స్, ఆప్టిక్, తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంటు, పవర్ ఫ్యాక్టరు, సెమీ కండక్టర్, లాజిక్ గేట్. ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే స్టేట్మెంట్ బేస్డ్, సాల్ట్ కోఆర్డినేషను, మిక్స్డ్ కాన్సెప్ట్, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి, కెమికల్ బాండింగు, థర్మోడైనమిక్స్, లిక్విడ్ సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, అయానిక్ అయనైజేషన్, కెమికల్ ఈక్విలిబ్రియం, ఆటమిక్ స్ట్రక్చర్. ఇక మ్యాథమెటిక్స్ అయితే ట్రిగనోమెట్రీ, వెక్టర్ 3D, కానిక్ సెక్షను, స్ట్రెయిట్ లైను, హైపర్బాలా, పర్మిటేషన్ కాంబినేషను, సీక్వెన్స్ సిరీస్, క్యాలిక్యులస్, మ్యాట్రిక్స్, కాంప్లెక్స్ నంబర్స్, రిలేషన్, స్టాటిస్టిక్స్. మరి 24th షిఫ్ట్ 2 ఆర్గాన్ పైపు, మోడర్న్ ఫిజిక్స్, రేడియో యాక్టివిటీ, ఫ్లూయిడ్స్, లాజిక్ గేట్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, మెకానిజం, మరి మ్యాగ్నెటిజం, ఇవన్నీ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా, తర్వాత వెర్నియర్ క్యాలిపర్సు, కరెంట్ కెపాసిటరు, థర్మోడైనమిక్స్, కైనమాటిక్స్. తర్వాత మోడరేట్గా కెమిస్ట్రీ లెంతీగా ఉందంటే ఐసోమెరిఫిజం, అయానిక్ ఈక్విలిబ్రియం, మరి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగు, వెయిటేజ్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ. మరి మ్యాథమెటిక్స్ చూస్తే ఆ రోజు వెక్టర్ 3D, స్ట్రైట్ లైన్స్. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే డెడ్ ఈజీగా ఒక్కొక్కళ్ళు మరి 170 మార్క్స్, 180 మార్క్స్ తీసుకుంటే మీకు 99.2, 99.3 రావడం చాలా ఈజీ అది. తర్వాత ఫంక్షన్స్ కానీ, పారాబోలు, కానిక్ సెక్షను, ఇంటిగ్రేషన్, రిలేషన్షిప్ ఈ విధంగా రావడం. మరి 28th లాస్ట్ డే లాస్ట్ డే షిఫ్ట్ 1 ఏ విధంగా ఉంది? రే ఆప్టిక్స్ మొదటి నుంచి అడుగుతూనే ఉన్నాడు. అందుకని ప్రాక్టీస్ చేయండి. ఎలక్ట్రోస్టాటిక్స్, సెమీ కండక్టర్, లాజిక్ గేట్స్, ఎలక్ట్రిసిటీ. దీనిలో జేఎన్ఆర్ డయోడు, నార్మల్ డయోడు ఇవన్నీ కరెంట్ అడుగుతాడు. ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, మెకానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నెట్. ఫస్ట్ కెమిస్ట్రీ వస్తే స్టేట్మెంట్ బేస్డ్, కోఆర్డినేషను, డీ బ్లాక్ ఎలిమెంటు, ఆర్గానిక్, అప్లికేషన్ బేస్డ్ కూడా కొన్నిసార్లు చాలా మరి కష్టంగా అడిగాడు. ఫిజికల్ కానీ, ఆర్గానిక్, ఇనార్గానిక్. మరి అదేవిధంగా సర్కిల్, పారాబోలా, వెక్టర్ 3D, క్యాలిక్యులస్, ఆల్జీబ్రా. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. మావి ఏం అడిగాడు జనవరిలో, నేనేం మిస్ అయ్యాను అని మరి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోండి. 28th షిఫ్ట్ 2 28thలో ఇది లాస్ట్ పేపర్ మనకి ఎక్కువగా మోడర్న్ ఫిజిక్స్. షిఫ్ట్ 2 పేపర్లో ఈజీ టు మోడరేటు ఉండటం జరిగింది. రే ఆప్టిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్, కరెంటు, మాలిక్యులస్. ఇది లాస్ట్ షిఫ్ట్ ఫార్ములా బేస్డ్ ఎక్కువ అడిగారంటే. కెమిస్ట్రీలో అయితే మనకి క్వశ్చన్స్ వర్ ఎన్సీఆర్టీ బేస్డ్ విత్ స్ట్రాంగ్ ఎంపసిస్ ఆన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, న్యూమరికల్ ప్రాబ్లమ్స్. ఈ ఫోకస్ ఎన్సీఆర్టీ ఫోకస్ ఎక్కువగా స్ట్రాంగ్లీ అలైన్డ్ విత్. జస్ట్ రివిజన్ చేసుకోండి ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా కింద నుంచి చదవాలంటే అది అయ్యే పని కాదు. ఇంకా కొన్ని గంటల్లోనే మనకి ఏప్రిల్ సెషన్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇక మ్యాథమెటిక్స్, క్యాలిక్యులస్, కామిక్ సెక్షను, ప్రాబబిలిటీ అండ్ క్యాలిక్యులస్, బైనామిలు, మ్యాట్రిక్స్, ఇంటిగ్రేషన్, స్ట్రెయిట్ లైన్స్, సర్కిల్స్, క్వార్టర్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, మరి ప్రాబబిలిటీ అండ్ వెక్టర్ 3D. ఇది ఓవరాల్గా మనకి జనవరి సెషన్లో 10 సెషన్లు జరిగినాయి కదా. 5 రోజులు 10
10 సెషన్లో జరిగిన ఎగ్జామినేషను ఒకసారి ఏమేం క్వశ్చన్లు అడిగాడో ఇది రివైజ్ చేసుకుందాం మనం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి 2, 4 తారీఖులు. మిగతాది 5 కానీ 6 కానీ 8 వాళ్ళకి తర్వాత వస్తాయి. 5వ తారీఖు ఎగ్జామ్ అనేది ఇంకా అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ 3 ఇంకా 3 డేస్ ఎగ్జామినేషను, ఇక తర్వాత డ్యూ కోర్సు వాళ్ళకి కంప్లీట్గా అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఏప్రిల్ సెషన్ మంచిగా రాయండి, మంచి పర్సంటైల్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ, బాయ్.